ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి విల్లాలు కట్టడంతో పాటు జనాల్ని నిలువునా ముంచేసిన లక్ష్మీ కన్స్ట్రక్షన్ ఎండీ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మల్లంపేటలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో 17 విల్లాలు నిర్మించింది విజయలక్ష్మి. ఒక్కో విల్లాను కోట్ల రూపాయలకు విక్రయించింది. అయితే అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో విజయలక్ష్మిపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఓకేనా? మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి. ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ 20 మందికి అందరికి కూడా విల్లాలు ఇవ్వాలి. అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు. కాబట్టి అది ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి విల్లాలు కట్టడంతో పాటు జనాల్ని నిలువునా ముంచేసిన లక్ష్మీ కన్స్ట్రక్షన్ ఎండీ విజయలక్ష్మిని పోలీసులు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా అరెస్ట్ చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి అసలు ఎంతమంది బాధితులు బయటకు వచ్చారు? ఆ కంప్లైంట్ లో ఏం మెన్షన్ చేశారు? శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతోటి మల్లంపేటతో పాటు కొన్ని ప్రాంతాల్లో విల్లాలతో పాటు కొంత రియల్ ఎస్టేట్ వెంచర్ చేసిన విజయలక్ష్మిని కొద్దిసేపటిమే దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అయితే ఈమె చెరువు స్థలాన్ని మొత్తం కూడా కబ్జా చేసి ఆ మేరకు 17 విల్లాల్ని నిర్మించడం జరిగింది. 17 విల్లాలు నిర్మించి ఆ విల్లాల యజమానుల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో ఫిర్యాదు రావడంతో ఆ విల్లాలో సంబంధించిన స్థలం సక్రమైందని చెప్పి కూడా వాదించింది. అంతేకాకుండా ఎదురుగా ప్రభుత్వ అధికారులపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా వచ్చిన తర్వాత చెరువు స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసి నిర్మించిన నేపథ్యంలో ఆ స్థలంలో నిర్మించిన 17 విల్లాలను మొత్తం కూడా హైడ్రా కూల్చివేయడం జరిగింది. ఆ నేపథ్యంలో విల్లాలు కొనుగోలు చేసిన యజమానులందరూ కేసులు పెట్టడంతో అటు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ మేరకు ఆ విజయలక్ష్మి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన తరుణంలో ఆ పోలీసులు వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆమెని కోర్టుకు తరలిస్తున్నారు. అయితే విజయలక్ష్మి దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ విధంగా వసూలు చేసినట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఆమె పైన 5 కేసులు నమోదైనాయి. అయితే ఈ నేపథ్యంలో తప్పించుకొని పారిపోతున్న విజయలక్ష్మిని అటు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. అయితే దాదాపు ప్రభుత్వ స్థలాలు కావచ్చు, లేకుంటే చెరువులను కబ్జా చేసి ఈ మేరకు విల్లాలతో పాటు వెంచర్లు వేశారని చెప్పి కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేశామని చెప్పి కూడా దుండిగల్ పోలీసులు చెప్తున్నారు. రమేష్ వీట్ల, ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అండర్ లో ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసినట్టు సమాచారం అందుతోంది? ఇది అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు కదా? కాదు, ఇప్పటికీ సంబంధించి శ్రీనివాస కన్స్ట్రక్షన్ లక్ష్మీ విల్లాస్ తోటి కూడా గతంలో చాలా వరకు విల్లాలు కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేయడం జరిగింది. అటు మల్లంపేట, దుండిగల్, పాచిపల్లి తదితర ప్రాంతాల్లో మొత్తంగా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం, చెరువుల్ని కబ్జా చేయడం, ఆ మేరకు చెరువుల్ని పూడ్చివేసి ఆ పైన విల్లాలు కావచ్చు, వెంచర్స్ వేసి ఆ మేరకు పెద్ద మొత్తంలో విక్రయాలు చేసింది. అది గతంలో చాలా మంది ఫిర్యాదు చేసినప్పుడు కూడా వాళ్ళపైన దాడులు చేయించి తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా తన ధనబలంతో అందరిని అధికారులను కూడా కొనుగోలు చేసినట్టు కూడా గతంలో ఫిర్యాదు రావడం జరిగింది. ఈమెకు సహకరించిన అధికారులపైన కూడా గతంలో కేసులు పెట్టి వాళ్ళపైన కూడా సస్పెండ్ కూడా కావడం జరిగింది. అయితే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత పూర్తిగా జియోలాజికల్ సర్వే చేసిన తర్వాత చెరువుల్ని పూర్తిగా కబ్జా చేసి ఆ మేరకు దానిపైన విల్లాలు నిర్మించినట్టుగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో వాటిని హైడ్రా మొత్తంగా 17 విల్లాలను కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేసిన విల్లా యజమానులందరూ కూడా వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడం, ఆ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె ఇక్కడ నుంచి పారిపోయిన నేపథ్యంలో అటు పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అరెస్ట్ చేసి అటు దుండిగల్ పోలీసులు రిమాండ్ కు పంపిస్తున్నారు. అంటే రమేష్ పట్ల ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తూ ఉన్నాము విజయలక్ష్మి చేసిన స్కామ్ కి సంబంధించిన మొత్తం సమాచారం, అలానే తనని అరెస్ట్ చేయడం కూడా. సో ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే ప్రీవియస్ వెంచర్స్, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేసే అవకాశం లేకపోలేదు కదా? వాట్ యు సే ఆన్ దట్? yes కరెక్ట్. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రసారాలు చేసింది. ఆమె కబ్జాలు కావచ్చు, ఆమె ఆగడాలు కావచ్చు, ఆమె ప్రభుత్వ అధికారులను బెదిరించి ఈ విధంగా దందాలు చేస్తుంటే ఆ మొత్తంగా గతంలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత కూడా
ఆమెకు హైదరాబాద్ దృష్టి పెట్టి ఆమె పైన చర్యలు తీసుకుంది. అయితే ఈమె సంబంధించి బాధితులు ఎవరైనా సరే స్వేచ్ఛగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ మేరకు గతంలో ఇలాంటి పిలిపించిన నేపథ్యంలో చాలా మంది వచ్చి ఫిర్యాదు చేశారు, కానీ అప్పుడు ఎలాంటి యాక్షన్ లేదు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఆమె పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పైన నిఘా పెడితే ఆమె నేరుగా అటు హైదరాబాద్ నుంచి దుబాయ్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. అయితే ఈమె విల్లాలు కావచ్చు, వెంచర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా వరకు చేసి ఆ మేరకు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించి ఆ మేరకు చాలా మంది అధికారులను కూడా తన చెప్పు చేతులు పెట్టుకుని వాళ్లకు లంచాలు ఇచ్చి ఆ మేరకు తన పనులు చేయించుకున్నట్టుగా గతంలో గుర్తించారు. అయితే ఈ మేరకు హైదరాబాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారు. అటు పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు కేసులు నమోదు చేయడం. ఇప్పుడు చూసినట్లయితే ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిల్లాల కొనుగోలు చేసి నష్టపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడంతో ఆమె దుబాయ్కి పారిపోతున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను రిమాండ్కి పంపిస్తున్నారు.